పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం శుభ సమయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ యొక్క మాఘమాసం బహుళ చవితి 16వ తేదీ వచ్చింది. ఈ చవితికి సామాన్యమైనటువంటి పూజలకి తప్ప ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకి ఈరోజు పనికిరాదు. ఇకపోతే 17వ తేదీన మాఘ బహుళ పంచమి. ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, గర్భధాన ముహూర్తాలు పెట్టుకోవచ్చు, తర్వాత శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా, ఉపనయనాలు అన్నీ కూడా. ఇక 18వ తేదీ మనకి మాఘ బహుళ షష్ఠి వచ్చిందండి. మరి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఆ తర్వాత ప్రయాణాలు, సామాన్యమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. విశేషించి మనము ఈ షష్ఠి రోజున వివాహాలు చేయం, అలాగే శోభన ముహూర్తాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ షష్ఠి రోజున మనము గృహప్రవేశ నిర్మాణాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టాం. ఇక 19వ తేదీన మాఘమాసం బహుళ షష్ఠి ఉదయం 7:32తో వెళ్ళిపోయి సప్తమి వస్తుందండి. కాబట్టి ఈ రోజున అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేయొచ్చు, తీర్థయాత్రలు కూడా చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, శోభనాలు చేయొచ్చు, ఆ తర్వాత గృహప్రవేశాలు అన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఇక మనకి 20వ తేదీ మాఘ బహుళ సప్తమి ఉదయం 9:58 వరకు ఉండి ఆ తర్వాత అష్టమి వస్తుంది. కాబట్టి ఏదైనా కార్యక్రమాలు, మీరు శుభమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే ఉదయం 8 గంటలకి మనం జరుపుకోవచ్చు. ఆ రోజు వర్జ్యం కూడా సాయంత్రం 5:54 నుంచి 7:39 ఉంది. కాబట్టి నిర్భయంగా, నిర్మోహటంగా ఉదయం 8 లోపల కార్యక్రమాలు, శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు 9:58 వచ్చేదాకా. అలాగే 21వ తేదీన మాఘ బహుళ అష్టమి ఉదయం 11:58 వరకు ఉంది. ఈ రోజున ప్రత్యేకించి శుభకార్యక్రమాలన్నీ కూడా చేయకూడదు. అలాగే ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. నిత్యం ఇంట్లో చేసేటటువంటి పూజలు మాత్రం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క 22వ తేదీన మాఘ బహుళ నవమి ఈరోజు మధ్యాహ్నం 1:20 దాకా ఉంది. 1:20 దాకా కూడా ఏ శుభకార్యాలకు మనం ఏమీ చేయకూడదు. ఆ తర్వాత మనము శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు, గృహప్రవేశాలు, గృహారంభాలు ఇవన్నీ కూడా. ఈ వారం రాశిఫలాలను చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని పనులు చక కదిలిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా శని ప్రభావం వలన శని మనకి కుంభరాశిలో ఉండడం ద్వారా కొన్ని పనులు అనేటటువంటివి ఆలస్యంగా మొదలు పెడతారు. మీరు అంటే స్టార్టింగ్ ఇంజిన్ ప్రాబ్లం మొదలు పెడితే బ్రహ్మాండంగా మీరు పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. బద్ధకంగా పడుకోవడము, బద్ధకంగా తర్వాత చేసుకుందామని పనులన్నీ కూడా జాప్యం చేయడం ఈ కర్కాటక రాశి వాళ్ళు చేస్తారు. మరి మోషన్ రాకుండా మీకు కాన్స్టిపేషన్ అనేటటువంటి వ్యాధి మీకు వస్తుంది. బ్లడ్ తక్కువైపోయి మనుషులు లావైపోయి డాక్టర్ల దగ్గరికి వెళ్తే అన్నం తినొద్దని చెప్తారు. మరి జొన్న రొట్టెలు తినమంటారు, లేదా మిల్లెట్స్ తినమంటారు. మీరేమో హాస్టల్స్లో ఉంటారు పిల్లలు. మీ కాన్స్టిపేషన్ మరి ఎలా తగ్గుతుంది? మీకు ఆడపిల్లలైతే పాపం వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ మెన్సెస్ అవ్వకుండా ఆగిపోతాయి. ఇవన్నీ కూడా, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేస్తాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా చదువుల్లో బ్రహ్మాండంగా దూసుకెళ్ళిపోతారు. చదువుకునేటటువంటి విద్యార్థులు మరి చెడ్డ స్నేహాలు చేయకుండా మీరు ముందుకు వెళ్ళిపోండి. ఫారెన్ సంబంధాలు మీకు వస్తాయి. మరి ఇంచుమించు కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటారేమో అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా కూడా జడుచుకొని చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా, సాధారణంగా ఎవరైనా సరే. ఈ కర్కాటక రాశి వారు మరి మామూలు కులాలను వేరు చేసుకుంటేనే బాధపడేటటువంటి మీకు 85% కర్కాటక రాశి వాళ్ళు ఫారినర్స్ని పెళ్లి చేసేసుకుంటారు. కాబట్టి ఇందులో మాత్రం ఏ విధంగా కూడా డౌట్ లేదు మీకు. కాబట్టి మీకు చక్కగా ఎంచక్క ఫారెన్ జర్మనీ కోడళ్ళు, యుఎస్ఏ అమెరికన్ తెల్ల కోడళ్ళు అనేటటువంటి వీళ్ళు వస్తారు మీకు హాయిగా. కాబట్టి ఈ విషయంలో మీరు పిల్లలు తల్లిదండ్రులకి చెప్పి మీరు లవ్ మ్యారేజ్లు చేసుకోండి. ఆయన రైతులు బ్రహ్మాండంగా వీళ్ళు వ్యవసాయం చేస్తారు, డబ్బు పుష్కలంగా వస్తుంది. జలసాగా వీళ్ళు కోడిపందాలు, మరి పేకాటలు ఇవన్నీ విజృంభించేస్తారు. తర్వాత
ఈ యొక్క కోర్టు కేసుల్లో వేసుకున్నటువంటి వాళ్ళు మూర్ఖులై, భర్తలు మూర్ఖులై మీరు చెప్పింది వినకుండా మీకు ఉంటారు. పాపం మీకు కాపురం చేసుకోవాలని ఉంటుంది, కానీ అన్యాయంగా మీ మొగుడు మీ అత్తగారు మిమ్మల్ని బయటికి తోలేశారు. మరి ఏం చేస్తారు మీరు? అందుకని ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఇదంతా కూడా తన పశ్చాత్తాప పడాలి మీరు. అరే నేను లాయల్గా లేను కాబట్టి ఈ అన్ని పరిస్థితులు నాకు వచ్చినాయి, కన్నింగ్గా ఉన్నాను కదా అని. మరి ఈ అలా ప్రవర్తన మార్చుకున్నట్లయితే మీకు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేసుకోండి. తంత్ర జ్యోతిష ప్రకారము మరి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడం, అలాగే నల్లని ఆవాలు వాటితో మీరు మంత్రోపదేశం చేసి ఇలా మంత్రించుకుంటూ ఓం క్రీం కాళీ నమః అనే మంత్రంతో మీరు జపం చేసుకొని ఆ ఆవాలను మీ ఇంటి కాంపౌండ్ చుట్టూగా వేసుకోండి. పాములు రావు, మీకు దుష్టశక్తులు రావు, శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదించగలుగుతారు. శుభమస్తు.